హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా 3 గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో ఈ రోజు మా ప్రివిలేజెస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న మీనా, షాక్ లో బాలు, సత్యం, ఆనందంలో మనోజ్. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే మీనా ఇల్లు వదిలి వెళ్ళిపోబోతుందా? మరి అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. ఇక సీరియల్ చూసుకుంటే మీనా తమ్ముడు శివ చెయ్యి బాలు విరగొట్టడంతో అందరూ కూడా బాలునే తప్పు పడతారు. తండ్రి సత్యం బాలు నిలదీసి అడుగుతున్నా సరే ఆ విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పబోడు. శివ దొంగతనం చేశాడని, అది కూడా తన తల్లి ప్రభావతి బ్యాగ్ దొంగలించి డబ్బులు తీసుకున్నాడని చెప్తే ఎక్కడ గొడవలు అవుతాయేమో అని చాలా భయపడతాడు. ఇక అందుకు ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా పడతాడు. కానీ నిజం చెప్పకూడదని చెప్పేసి అంటూ బాలు అయితే మొత్తానికి నిర్ణయించుకుంటాడు. ఇక మీనాతో మాటలు ఆగిపోతాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగిపోతాయి. ప్రతిసారి బాలుని మీనా కూడా శివ విషయం అడగటం మానేస్తుంది. ఇక తర్వాత రాత్రి సమయం కావడంతో మీనా హాల్లో పడుకుంటుంది. తమ గదిని తండ్రి సత్యం అలానే ప్రభావతికి ఇవ్వడంతో వాళ్ళు రూమ్ లేకుండా ఉండిపోతుంది. అందుకని వెళ్లి మీనా అయితే ఒక్కదే హాల్లో అయితే పడుకుంటుంది. మీనాతో బాలుకి మాటలు లేకపోవడంతో హాల్లో పడుకోకుండా టెర్రస్ మీదకి వెళ్లి ఒంటరిగా పడుకుంటాడు. బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ శివ దొంగతనం గురించి ఇంట్లో చెప్పాలా వద్దా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. తన నిజం దాచడం వల్ల అందరి దృష్టిలో నిందితుడిగా ఒక రౌడీగా మారిపోతానని ఆలోచిస్తాడు. చాలా బాధపడతాడు. ముఖ్యంగా మీనా గురించి తలుచుకుంటూ చాలా బాధపడతాడు. అంటే మీనా స్వయంగా బాలుని అపార్థం చేసుకోవడం, తనని దూరం పెట్టడం, ఏదో తప్పు చేసిన వాళ్ళగా చూడటం, ఇవన్నీ కూడా బాలుకి అస్సలు నచ్చవు. మీనా ఎందుకు నన్ను ఇంత దూరం పెడుతుంది, ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదని చెప్పేసి బాలు ఎంతగానో బాధపడతాడు. జీవితంలో మీనా మొదటిసారిగా నానా మాటలు అంటుంది. రోజు రోజుకు మీనా దృష్టిలో చీప్ అయిపోతున్నానని చెప్పేసి మొత్తానికి బాలు అయితే భావిస్తాడు. తెల్లవారాక మీనాకు నిజం చెబుదామని చెప్పేసి అనుకుంటాడు. వెంటనే పడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇటు మీనా కూడా తన భర్త హాల్లో పడుకోకుండా ఒక్కడి టెర్రస్ పై పడుకోవడంతో కాస్త బాధపడుతుంది. అసలు శివ చేసిన తప్పు ఇంకేదైనా ఉందని చెప్పేసి ఆలోచిస్తుంది. ఏదైనా తప్పు ఉంటే తనతో చెప్పడానికి సమస్య ఏంటని ఆలోచిస్తుంది మీనా. తెల్లారాక బాలు అయితే గట్టిగా అడగాలి నిర్ణయించుకుంటుంది. ఇక నిద్ర ఉపక్రమిస్తుంది. నిద్రపోలేకపోతుంది. ఒకటి పదే పదే అదే గుర్తొస్తుంది. ఎందుకు ఇలా ఆయన చేస్తున్నారని చెప్పేసాడు. ఇక మీనా అయితే బాలు పట్ల చాలా బాధపడుతుంది. ఇక మరోవైపు బాలు అయితే పడుకుందామని కాసేపు కళ్ళు మూసుకోగానే మీనా కలలోకి వస్తుంది. మీనా బాలుకి గొడవలు అయినట్టుగా, బాలును వదిలేసి మీనా వెళ్ళిపోయినట్టుగా కల వస్తుంది. ఇక దాంతో వెంటనే బాలు ఉలిక్కి పడిపోతాడు. ఒక్కసారిగా పైకి లేస్తాడు. అసలు ఆ శివగాడి వల్ల మీనాతో నాకెందుకు దూరం పెరిగిపోతుంది, జరగడానికి వీల్లేదు. వెంటనే నేను అసలు విషయాన్ని నేను మీనాకి చెప్పి తీరాల్సిందని చెప్పేసాడు. చాలా గట్టిగా అనుకుంటాడు బాలు. వెంటనే మీనా దగ్గరికి అయితే వచ్చేస్తాడు. వెంటనే బాలు రావడంతో మీనా అయితే పైకి లేస్తుంది. కాసేపు ఇద్దరు సైలెంట్ గా ఒకరినొకరు చూస్తూ ఉంటారు. అసలు విషయం చెప్తే ఏమవుతుందా అని చెప్పేసాడు. బాలు అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు నిజం చెప్పడానికి కదా నా దగ్గరకు వచ్చారు, మరి నిజం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అదితో నాతో చెప్పొచ్చు కదా అని చెప్పేసాడు. మీనా అయితే దాని మనసులో అనుకుంటుంది. ఇక మీనా అయితే ఏమైంది అని చెప్పేసాడు అడగడంతో బాలు అయితే అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు. శివ తనతో ప్రవర్తించిన తీరు, దొంగతన విషయాలు చెప్పకుండా గుణతో తిరిగే వాడి జీవితం పాడైపోతుంది. ఆలోచనలే సరిగ్గా లేవు. నాతో స్నేహం చేస్తే వాడి జీవితం పాడైపోతుంది. వాడికి నేను ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. అందుకే నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసాడు. మొత్తానికి వాడు చేసిన తప్ప బయట పెట్టకుండా కవర్ చేస్తూ మాట్లాడతాడు. మీనా అయితే బాలు వాడి ఆలోచనలన్నీ సరిచేసే ప్రయత్నంలోనే అనుకోకుండా చేయి విరిగిపోయింది. అలా కోపం వచ్చేస్తుంది. నన్ను క్షమించి మీనా అని చెప్పేసాడు. జరిగింది చెప్పడంతో మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తమ్ముడు ఎంత తప్పు చేసినా సరే మీ మాట వినిపించుకోలేదు. అంత సీరియస్ గా కోపంగా మాట్లాడితే మాత్రం మీరంత మాత్రానికే చేయి విరగొట్టేసేయాలా, జీవితాన్ని నాశనం చేయాలా? అసలు చిన్న పిల్లవాడు, త్వరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. వాడి భవిష్యత్తు ఏమైపోతుంది? వాడి మీద మా అమ్మ మా చెల్లి మేము ఎన్ని ఆశలు పెట్టుకున్నాము. కనీసం మీరు మా ఫ్యామిలీ గురించైనా ఆలోచించారు కదా. ఎంత తొందరపాటు కోపం వస్తే మాత్రం అలా చేయి విరగొట్టేస్తారా ఏంటి? అక్కను పెద్దదాన్ని నేనున్నాను కదా, నాతో వచ్చి చెప్పాలి కదా అని చెప్పేసాడు. మీనా అయితే బాలు మీద చాలా సీరియస్ అవుతుంది. బాలు మాత్రం అది కాదు మీనా, నేను ఒకసారి చెప్పేది విను అని చెప్పేసాడు. బాలు ఎంత చెప్పినా సరే మీనా మాత్రం అస్సలు వినిపించుకోదు. మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి అందరి చేత కూడా నా మాటలు అనిపించుకుంటూనే ఉన్నాను. మీ అమ్మగారు ఏ ఒక్క రోజు కూడా నన్ను కనీసం కోడలుగా కూడా చూడలేదు. పని మనిషిలాగే చూస్తున్నారు. మేము ఎంతైనా పేదంటి
నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నాకు కొంచెం కూడా మర్యాద లేదు. మన మధ్య ఉన్న మనస్పర్ధలు అపార్థాలన్నీ తొలగిపోయి మీరు నన్ను భారీగా అంగీకరించారు. కనీసం మీరే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, నన్ను అర్థం చేసుకున్నారు, నాకు తోడుగా ఉంటున్నారని చెప్పేసి అంటూ నేను ఎంతగానో ఆనందపడ్డాను. జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను. మా నాన్నతోనే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడైతే మీరు నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితంలోకి మీరు వచ్చాకే నాకు సంతోషం అనేది మొదలయ్యింది. అలాంటిది ఈ రోజు మీ కారణంగానే నేను మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. తమ్ముడు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే మీరు నాతో చెప్పి ఉండాల్సిందే, కానీ మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదండి. ఒకవేళ అడిగితే వాడు తప్పు చేశాడు కాబట్టి నేను చేయి విరగొట్టానని చెప్పేసి మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ తప్పు చేశాను మీనా. వాడు ఏం తప్పు చేశాడన్న విషయాన్ని మాత్రం మీరు నా ముందు బయట పెట్టడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ ఇంట్లో అసలు ఎక్కడా కూడా నాకు విలువ అనేది లేదు. మీ దగ్గర కూడా లేనప్పుడు నేను ఇంట్లో ఎందుకు ఉండాలి? ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ మొత్తానికి మీనా అయితే తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బట్టలన్నింటినీ కూడా సర్దేసుకుని బయటకైతే వచ్చేస్తుంది. సరే అండి, నేను వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పటికీ నేను తిరిగి రాను మిమ్మల్ని బాధ పెట్టాలని. కారణంగా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తమ్ముడి కారణంగా నా కారణంగా అందరి చేత మీరు మాటలు పడాల్సిన అవసరం లేదు అని అంటూ మీనైతే తన బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇక బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది కాదు మీనా, నేను చెప్పేది నువ్వు ఒకసారి విను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు మీనా అని చెప్పేసాడు. బాలు అయితే మీనాని ఎంతగానో ఆపే ప్రయత్నం చేస్తాడు, కానీ మీనా మాత్రం అసలు పట్టించుకోదు. ఈ లోపల అరుపులన్నీ వినిపిస్తూ ఉంటాయి. వెంటనే ప్రభావతి, సత్యం అందరూ కూడా బయటకైతే వస్తారు. ఏం జరిగిందని చెప్పేసాడు. సత్యం బయటకు రావడంతో మీనైతే బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతూ కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం. ఏంటమ్మా మీనా, నువ్వు చేస్తున్న పనేంటి? మామగారైనా నాకు ఒక మాట చెప్పకుండా నువ్వు బాలు మీద కోపం తెలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నేను మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది కాదు మావయ్య గారు, ఈ ఇంట్లో ఉండి మాత్రం నాకు విలువ ఏముంది? నేను ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా ఫ్యామిలీ అంటే చిన్న చూపు కదా. ఎందుకు మావయ్య గారు మా కారణంగా అసలు ఆయన అన్ని అవమానాలు పడటం, బాధలు పడటం, అందరి చేత మాటలు అనిపించుకోవడం ఇవన్నీ అనవసరం కదా. అందుకే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మీదట నేను ఈయన జీవితంలో ఉండదలుచుకోలేదు. నాన్నతోనే నా సంతోషాలు అన్ని కూడా నేను కోల్పోయాను. మీదట నేను ఇక్కడ ఉండనని చెప్పేసి అంటూ మొత్తానికి మీనా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇక బాలు ఇది ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన మనసులో మీనా మీద ఎంతగానో ప్రేమ ఉంటుంది, కానీ తన విడిచి మీనా ఒక్కసారిగా శివ కారణంగా వెళ్ళిపోవడం బాలు అసలు తట్టుకోలేకపోతాడు. అది కాదు మీనా, ఒకసారి నువ్వు ఆగుతావా? అసలు నేను మీ తమ్ముడు చెయ్యి ఎందుకు విరగొట్టానో తెలుసా? ఏం తప్పు చేశాడో తెలుసా? మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ ని దొంగతనం చేశాడు. అట్లా ఉన్న డబ్బులు దొంగతనం చేసింది ఎవరో కాదు, తమ్ముడు శివనే. అందుకని ఆ కోపంతోనే నేను వాడి చెయ్యి విరగొట్టానని చెప్పేసాడు. మొత్తానికి బాలు అయితే జరిగిన అసలు విషయాన్ని బయట పెట్టడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే మీనైతే స్టన్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నా తమ్ముడు ఆ దొంగతనం చేయడం ఏంటి? అది కూడా అత్తయ్య గారు బ్యాగ్ నే అని చెప్పేసి అంటూ మీనా నమ్మకపోయేసరికి, అవును మీనా, ఈ విషయం కనుక నేను బయట పెడితే మా అమ్మ నిన్ను మళ్ళీ ఎక్కడ నిందిస్తుందా? మా అమ్మ కారణంగా నువ్వు ఎక్కడ మళ్ళీ అవమానాలు ఎదుర్కొని బాధపడతావేమో అని నిజాన్ని బయట పెట్టలేదు. కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా నా మీద కోపంతో వెళ్ళిపోతున్నావు. కావాలంటే నీ తమ్ముడు చేశాడని నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ఈ వీడియో చూడని చెప్పేసి అంటే మొత్తానికి జరిగిన వీడియో అయితే చూపిస్తాడు బాలు. చూసిన మీనా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇక ప్రభావతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పటికీ అసలు మీనా అంటే చిన్న చూపుగా ఉన్న ప్రభావతి మీనా తమ్ముడే దొంగతనం చేస్తారని తెలియడంతో ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్కమింగ్ ఎపిసోడ్ లో మరి మీనా తమ్ముడు శివనే ప్రభావతి హ్యాండ్ బ్యాగ్ ని దొంగతనం చేస్తారని నిజం తెలుసుకున్న ప్రభావతి మీనా తమ్ముడిని ఏం చేయబోతుంది? వాళ్ళు ఎలా రక్షించుకోగలడు? మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ చూడండి. 2 గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంటే ఎలా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.